హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్ గురించి అయితే తెలుసుకుందాము. తార చెంప చెల్లుమనిపించిన గగన్ ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. తార గగన్కి, శారదాకి, పూరికి అయితే బట్టలు తీసుకొని వస్తుంది. ఇంకా బట్టలు వేసుకోమనగా పూరి, గగన్ బట్టలు వేసుకోవడానికి వెళ్తారు. అత్తయ్య, నేను మీకోసం ఎంతో ప్రేమగా చీర తీసుకొచ్చాను, మీరు చూడరా అంటూ ఆ చీర బాక్స్ ఓపెన్ చేసి శారదాకి చూపిస్తుంది. ఇంకా ఆ చీర చూడగానే శారద అయితే ఒక్కసారిగా షాక్ అయి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి తారా, నువ్వు తెల్ల చీర ఎందుకు తీసుకొచ్చావు? నా భర్త బ్రతికే ఉన్నాడు, నేను ఎలా తెల్ల చీర కట్టుకుంటాను అని శారద అయితే అంటుంది. అదేంటి అత్తయ్య, గగన్ ఏమో నా తండ్రి చనిపోయాడు అంటాడు, నువ్వేమో నా భర్త బ్రతికున్నాడనే అంటావు. ఇదంతా కాదు, నీ భర్త నీ దగ్గర లేడు కాబట్టి నువ్వు ఇంకా తెల్ల చీరే కట్టుకోవాలి. ఇంకా నువ్వు పూలు, బొట్టు, గాజులు, ఈ సింగారం అంతా తీసేసి తెల్ల చీర కట్టుకొని ఒక మూలను ఉండు అని తార అంటుంది. ఇంక తార మాటలకి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది శారద. గగన్, పూరి ఇద్దరు డ్రెస్సులు వేసుకొని వచ్చిన తర్వాత పూరి వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది, మా అన్నయ్యకి నీ ఫోటో పంపిస్తాను అంటూ ఇక తార పూరితో ఫోటో తీసుకొని వాళ్ళ అన్నయ్యకి పంపిస్తుంది. మరోవైపు గగన్ కూడా డ్రెస్ వేసుకొని వస్తాడు. అన్నయ్య చూడు, గగన్ గారు ఎలా ఉన్నారో, చాలా బాగున్నారు కదా అంటూ మాట్లాడుతుంది. మా ఇద్దరి జోడి ఎలా ఉందన్నయ్య అంటూ గగన్ పక్కన నిల్చొని వీడియో కాల్లో చూపిస్తుంది. అవును తారా, నువ్వు అమ్మకి ఏం చీర తీసుకొచ్చావు అని పూరి తీసుకొచ్చిన బాక్స్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో తెల్ల చీర ఉంటుంది. ఇంకా చీర చూడగానే ఇటు పూరి అటు గగన్ కోపంతో ఉడికెత్తిపోతారు. ఏంటి తారా, నువ్వమ్మకి తెల్ల చీర తీసుకొచ్చావా అని గగన్ అడక్క, అవును గగన్ గారు, నేను అత్తయ్య కోసం తెల్ల చీర తీసుకొచ్చాను అని అంటుంది. ఇంకా కోపం తట్టుకోలేని గగన్ తార చెంప చెల్లు అనిపిస్తాడు. ఏంటి గగన్ గారు, మీరు ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్నెందుకు కొడతారు అంటూ తార అంటుంది. ఏం జరిగింది అని గగన్ అడక్క, తెల్ల చీర తీసుకొని రమ్మని అత్తయ్యే నాకు ఫోన్ చేసి చెప్పింది గగన్ గారు, కావాలంటే అత్తయ్యని అడగండి అని తార అంటుంది. ఇంకా శారద వైపు చూస్తూ ఫోన్ చూపిస్తూ నువ్వే చెప్పావని చెప్పు, లేదంటే ఈ వీడియో గగన్కి చూపిస్తాను అని సైగల్తో బెదిరిస్తూ ఉంటుంది తార. ఇంకా మరోవైపు అపూర్వ బ్లడ్ శాంపిల్ తీసుకొని భూమి అయితే బయలుదేరుతుంది. ఇంకా అపూర్వకి బ్లడ్ క్లీన్ చేస్తూ ఉంటుంది నక్షత్ర. అక్కడికి మీరా వస్తుంది. ఏమైందో దినా అంటూ కంగారు పడి అడుగుతుంది. ఏం లేదులే మీరా, చిన్న గాయమే అని అపూర్వ చెప్తుంది. అంతలోకి నక్షత్ర కాటన్ క్లాత్ కింద పడేస్తూ ఉంటుంది. ఏ మాటకైనా చెప్పాలి, ఆడపిల్ల అంటే భూమినే, పద్ధతి అంటే భూమిదే. నువ్వు ఇలా బ్లడ్ తుడిచేసిన కాటన్ క్లాత్ కింద పడేస్తున్నావు, అదే భూమి దాన్ని భద్రంగా ఒక ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచి దాన్ని బయట పడేయటానికి వెళ్ళింది అని మీరా చెప్తుంది. ఇంకా మీరా మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతారు అపూర్వ, నక్షత్ర. అంటే ఇది నా డిఎన్ఏ టెస్ట్ తీసుకొని వెళ్తుంది, దీన్ని ఎలాగైనా సిఐ దగ్గరికి వెళ్ళనీయకూడదు అని ప్లాన్ వేస్తుంది అపూర్వ. భూమి వెళ్తున్న కార్కి అడ్డుపడి ముగ్గురు రౌడీలు భూమి దగ్గరున్న డిఎన్ఏ శాంపిల్ అయితే తీసేసుకుంటారు. ఇంకా ఆ శాంపిల్ అపూర్వ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని తగలపెట్టేస్తుంది. నాతో ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళ జీవితాలు కూడా ఇలానే తగలబడిపోతాయి అంటూ తెగ సంబరపడిపోతుంది అపూర్వ. భూమి ఏమీ పిచ్చిది కాదు కదండి, డిఎన్ఏ శాంపిల్ అసలుది గగన్ కార్లో దాచిపెడుతుంది, ఇంకా డూప్లికేట్ ఇది భూమి దగ్గర పెట్టుకుంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భూమి గగన్కి ఫోన్ చేసి, బావా నీ కార్లో నేను డిఎన్ఏ శాంపిల్ పెట్టాను అపూర్వాది, నువ్వు వెంటనే దాన్ని తీసుకొని రాజమండ్రి రా, నేను రాజమండ్రి దగ్గరలోనే ఉన్నాను, మనం ఇద్దరం వెళ్ళి సిఐ గారికి ఇద్దాము అని భూమి చెప్తుంది. ఇంకా భూమి చెప్పిన మాటలకి గగన్ ఫస్ట్ అస్సలు వినడు. ప్లీజ్ బావా, మా అమ్మని చంపిన అపూర్వకి ఎలాగైనా శిక్ష పడాలి, అప్పుడే మన రెండు కుటుంబాలు కూడా ఒకటవుతాయి, నేను చెప్పిన పని చెయ్యి బావా ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసుకుంటుంది భూమి. అమ్మని చంపిన అపూర్వకి శిక్ష పడాలి, అంతేగాని మన రెండు కుటుంబాలు కలవాల్సిన అవసరం లేదు, సరే నేను డిఎన్ఏ శాంపిల్ తీసుకొని వస్తాను అని గగన్ చెప్పేస్తాడు.